మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్లో ఇవాళ 330 వీడియోలో ఉన్నాము. ఈరోజు మనం కొన్ని ఇంపార్టెంట్ లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేయబోతున్నాం. మరి రాబోయే నోటిఫికేషన్లు ఇప్పటికే మనకి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 రిజల్ట్స్ అయితే పూర్తిగా అనౌన్స్ చేయడం, అంటే గ్రూప్ 3 కూడా త్వరలో రిజల్ట్ రానున్నది. ఇవి కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా మరి ఇవ్వబోతుంది. సో దానికి సంబంధించి మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఉండండి. ఇక్కడ నేను దాదాపు మీకు 3000కు పైగా ప్రశ్నలు అప్లోడ్ చేసి ఉన్నాను. ఇందులో ప్రతిదీ కూడా మీరు కవర్ చేయండి. మ్యాక్సిమం క్వశ్చన్స్ మీకు కవర్ అవుతాయి. రాబోయే రోజుల్లో మీకు ఒక్కొక్క సబ్జెక్ట్ నుండి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇచ్చే ప్రయత్నం అయితే జరుగుతుంది. మరి ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను లైక్ చేయండి. ఇక ఈరోజు లేటెస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్లో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ప్రపంచంలో అత్యంత ఎత్తైన బ్రిడ్జ్ ఇటీవల ఏ దేశంలో ప్రారంభమైంది? చాలా ఎత్తైన బ్రిడ్జ్ను రీసెంట్గా ఒక కంట్రీలో మనకి ప్రపంచంలోనేది రికార్డ్ అండి. మరి ఈ బ్రిడ్జ్ అయితే మనకు స్టార్ట్ అయింది ఎక్కడ అనేది ఇక్కడ ప్రశ్న. రైట్ ఆన్సర్ వచ్చేసి చైనా. ఇట్లాంటి రికార్డులలో మీకు చైనా ముందుంటుంది. దాదాపుగా ప్రపంచంలో ఏ ఇంపార్టెంట్ సూపర్లేటివ్ అయినా కూడా మనకు చైనా టాప్లో ఉంటుంది. చైనాలో రీసెంట్గా మనకు హుజియాంగ్ గ్రాండ్ కెన్యాన్ బ్రిడ్జ్ అని గిజౌ ప్రావిన్స్లో దీన్ని నిర్మించారు. పేరు గుర్తుంచుకోండి, వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ ఇది. దీని ఎత్తు వచ్చేసి మనకు 625 మీటర్ల హైట్తో దీని యొక్క హైట్ అనేది ఉంది. ఈ బ్రిడ్జ్ యొక్క హైట్ వచ్చేసి దీని పొడవు 2890 మీటర్లు, అంటే దాదాపుగా మనకు ఒక 3 కిలోమీటర్ల పొడవు ఉంటుందంటే మీరు అర్థం చేసుకోండి. దీని యొక్క 2 ఆధార స్తంభాల ఈ స్పాన్ మధ్య పొడవు 1420 మీటర్లు. ప్రపంచంలోనే అత్యంత పొడవైన స్పాన్ బ్రిడ్జ్గా కూడా ఇది రికార్డు సృష్టించింది. క్వశ్చన్ నెంబర్ 2. దులీప్ ట్రోఫీ 2025-26 క్రికెట్ విజేతగా ఏ జట్టు నిలిచింది? చాలా సందర్భాల్లో మీకు ప్రశ్న ఏమడుగుతారంటే స్టాక్ జీకేలో ఈ దులీప్ ట్రోఫీ ఏ క్రీడకు చెందింది అని అనేక సార్లు ప్రశ్న వస్తుందండి. ఇది క్రికెట్కి చెందింది. మనకు ఈ సంవత్సరం 2025 ఈ దులీప్ ట్రోఫీ విజేత ఎవరంటే సెంట్రల్ జోన్. గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 3. 2025 సెప్టెంబర్ 25న మొట్టమొదటిసారిగా ఏ క్షిపణిని రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా డిఆర్డిఓ విజయవంతంగా ప్రయోగించింది? ట్రైన్ ద్వారా మనకి ఒక క్షిపణిని ప్రయోగించడం ఇదే ఫస్ట్ టైం అండి. ఇలాంటి మాత్రం డెఫినెట్గా మనము నోట్ చేసి పెట్టుకోవాలి. అగ్ని ఫ్రైమ్ క్షిపణిని మరి ఈ విధంగా మనకి 2025 సెప్టెంబర్ 25న ఫస్ట్ టైం రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా డిఆర్డిఓ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ మన దేశంలో రక్షణ రంగ అభివృద్ధి, మిసైల్స్ టెక్నాలజీ, మిసైల్స్ తయారీ అన్నీ కూడా డిఆర్డిఓ చూస్తుంది. సో మనకి అగ్ని ఫ్రైమ్ క్షిపణి దీనికి ఆన్సర్ అండి. రైలుపై ఈ తరహాలో క్షిపణి పరీక్ష చేయడం ఇదే మొదటిసారి. క్వశ్చన్ నెంబర్ 4. ప్రపంచంలో పారా అథ్లెటిక్స్ ఏ దేశంలో 2025 సెప్టెంబర్ 27న మొదలయ్యాయి? ఇండియాలో మొదలయ్యాయండి. రీసెంట్గా మనకు ఇండియాలో జరుగుతున్నాయి పారా అథ్లెటిక్స్ కాంపిటీషన్స్. అంటే ముఖ్యమైనటువంటి క్రీడా పోటీలు ఏ దేశంలో జరిగినా కూడా తప్పకుండా గుర్తుంచుకోండి. అది కూడా ఇండియాలో జరిగితే డెఫినెట్గా మీరు నోట్ చేసి పెట్టుకోండి. ఇవి ఇండియాలోనే జరుగుతున్నాయి. 2025 సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు అయితే ఈ పోటీలు మనకి జరుగుతుంటాయి. ఇందులో మొత్తం 104 దేశాల క్రీడాకారులు పాల్గొంటారు. భారత్ ఈ క్రీడలకు ఆతిథ్యం ఇవ్వడం ఇదే మొదటిసారి. ఇట్లా ఉన్నప్పుడు ఇంకా కంపల్సరీ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫస్ట్ టైం మనము కండక్ట్ చేస్తున్నాం. 2017లో లండన్, 2019 దుబాయ్, 2023 ప్యారిస్, 2024 జపాన్, 2025 ఇండియా. క్వశ్చన్ నెంబర్ 5. దేశంలో వర్షపు నీటి సంరక్షణ పనుల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచినట్లు ఇటీవల కేంద్ర జల్ శక్తి మంత్రిత్వ శాఖ ప్రకటించింది? రీసెంట్గా మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారండి. వర్షపు నీటిని మరి సంరక్షించుకోవడంలో ఒక రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది అని. అది తెలంగాణ అండి. ఖచ్చితంగా మనము ఇలాంటి తెలంగాణకు సంబంధించి మరి వార్తల్లోకి వచ్చినప్పుడు డెఫినెట్గా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ ప్లేస్లో ఛత్తీస్గఢ్, థర్డ్ ప్లేస్లో రాజస్థాన్. రైట్, క్వశ్చన్ చూడండి. దేశంలో వర్షపు నీటి సంరక్షణ పనుల్లో ఏ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది? తెలంగాణ. జల్ సంచయ్ జన్ భాగీదారి 1.0 కార్యక్రమం 2024 సెప్టెంబర్లో కేంద్రం చేపట్టింది. దీని క్రిందనే మనకు ఈ ర్యాంకులు అనేవి ఇవ్వడం అనేది జరిగింది. క్వశ్చన్ నెంబర్ 6. భారత అటార్నీ జనరల్గా 2025
సెప్టెంబర్ 26న ఎవరు తిరిగి నియమితులయ్యారు? అటార్నీ జనరల్ అంటే భారత్లో కేంద్ర ప్రభుత్వానికి ప్రథమ న్యాయ సలహాదారుగా ఉంటారు. కేంద్రం యొక్క కేసులన్నింటినీ కూడా కోర్టుల్లో వాదిస్తుంటారు. అటార్నీ జనరల్గా తిరిగి మనకు ఆర్ వెంకటరమణిని మళ్ళీ అపాయింట్ చేయడం జరిగిందండి. 2 సంవత్సరాలు మళ్ళీ పదవిలో ఉంటాడు ఆర్ వెంకటరమణి. 2022 నుండి పదవిలో కొనసాగుతున్నారు. భారత రాజ్యాంగంలోని 76 ఆర్టికల్ వెరీ ఇంపార్టెంట్ అండి. 76(1) ప్రకారం కేంద్ర ప్రభుత్వ సలహా మేరకు రాష్ట్రపతి ఈ అటార్నీ జనరల్ని అపాయింట్ చేయడం అనేది జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ పాయింట్స్ పాలిటీ సెక్షన్లో. పార్లమెంటు ఉభయ సభల సమావేశాలలో పాల్గొంటాడు. ఇదైతే ఎప్పుడు అడుగుతూ ఉంటాడండి. ఈ క్రింది వారిలో ఎవరు మరి పార్లమెంట్లో సభ్యుడు కాకపోయినప్పటికీ కూడా పార్లమెంటు ఉభయ సభల సమావేశాలలో పాల్గొంటాడనే ప్రశ్న వస్తుంది. అటార్నీ జనరల్ అండి కేంద్ర ప్రభుత్వానికి న్యాయ సలహాదారుగా వ్యవహరిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 7. ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన ఒక కొత్త స్కీమ్ లాంచ్ చేసిందండి. యోజన పేరుతో ఒక్కొక్క మహిళా అకౌంట్కు 10,000 రూపాయలు నగదు బదిలీ చేసింది. దేశంలో ఇలాంటి స్కీమ్ ఇంత పెద్ద మొత్తంలో బదిలీ చేయడం ఇదే ఫస్ట్ టైం అండి. బీహార్ అక్కడ రాబోయే ఎలక్షన్స్ ఉన్నాయి. రీసెంట్గా ఈ స్కీమ్ అయితే నితీష్ కుమార్ లాంచ్ చేయడం జరిగింది. 2025 సెప్టెంబర్ 26న భారత ప్రధాని ఈ న్యూఢిల్లీలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీనివల్ల 75 లక్షల మహిళలకు లబ్ధి చేకూరను 75 లక్షల మహిళలకు ఈ లబ్ధి అనేది చేకూరనుంది. క్వశ్చన్ నెంబర్ 8. ప్రపంచంలో ఇటీవల ఏ దేశ ప్రధాని మొట్టమొదటిసారిగా అవినీతిని రూపుమాపడానికి తన క్యాబినెట్లో AI మంత్రి నియమిస్తున్నట్టు ప్రకటించారు? ఇది ఒక రికార్డ్ అండి. అసలు ప్రపంచంలో ప్రతి రంగంలో మనకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వేగంగా వస్తుంది. సో ఒక క్యాబినెట్ మినిస్టర్ని ఒక AI మినిస్టర్ నియమించడం అనేది ఒక దేశం తీసుకున్నటువంటి మొట్టమొదటి నిర్ణయం అండి. ఆ దేశం పేరు వచ్చేసి మనకు అల్బేనియా. గుర్తుంచుకోండి, ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. ఆ మంత్రి పేరు డియోల్లా అండి. డియోల్లా అంటే సన్ అని అర్థం. ఫస్ట్ డిజిటల్ మినిస్టర్ ప్రపంచంలో. క్వశ్చన్ నెంబర్ 9. భారత వైమానిక దళం నుండి 2025 సెప్టెంబర్ 26న ఉపసంహరించిన MiG-21 యుద్ధ విమానాలను వేటితో భర్తీ చేయనున్నారు? మనము రష్యా నుండి ఈ విమానాలను తీసుకొని చాలా రోజులు అనేక దశాబ్దాలుగా మన వైమానిక దళంలో కీలక పాత్ర పోషించాయి MiG-21 ఫైటర్ జెట్స్. సో రీసెంట్గా మనమైతే వీటిని ఉపసంహరించుకున్నాం. వీటిని తీసేసి వీటి ప్లేసులో మనము దేశీయ తేజస్ యుద్ధ విమానాలతోటి ఇది భర్తీ చేయబోతున్నాం. ఇక్కడ ప్రశ్న మీకు ఫోకస్ అవుతుంది, వీటి స్థానంలో ఏవి తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. MiG-21 భారత్ మొట్టమొదటి సూపర్ సోనిక్ యుద్ధ విమానం. వీటిని రష్యా నుండి కొనుగోలు చేశారు. క్వశ్చన్ నెంబర్ 10. ఇక్కడ మీకు మొత్తం 12 క్వశ్చన్స్ ఇచ్చాను ఇవాళ. 2024-25 సంవత్సరంలో భారతదేశంలో అత్యధిక పర్యాటకులు సందర్శించిన ప్రాంతం ఏది? 2024-25 డాటా ప్రకారం తాజ్మహల్ని ఇండియాలో అత్యధిక మంది సందర్శించడం జరిగింది. మరి షాజహాన్ మనకి తాజ్మహల్ని 1631 నుంచి 1653 మధ్య నిర్మించడం జరిగింది. ఆగ్రాలో 22 సంవత్సరాలు దీని కన్స్ట్రక్షన్ నడిచింది. సో ప్రపంచంలోని 7 వింతల్లో ఒకటిగా ప్రసిద్ధి చెందిన తాజ్మహల్ని ఎక్కువ మంది మనకు 2024-25లో సందర్శించారు. ఇక సెకండ్ ప్లేస్లో కోనార్క్ సూర్య దేవాలయం అండి. ఇది మనకు ఒడిషాలో ఉంది. సో దీన్ని సెకండ్ ప్లేస్లో ఉంది. థర్డ్ ప్లేస్లో మనకి కుతుబ్ మినార్ థర్డ్ ప్లేస్లో ఉంది ఢిల్లీలో. క్వశ్చన్ నెంబర్ 11. BCCI నూతన అధ్యక్షుడు ఎవరు? రీసెంట్గా మనకు BCCIకి కొత్త అధ్యక్షుడు ఎన్నికయ్యారు. మిథున్ మన్హాస్ అండి. 37వ అధ్యక్షుడు BCCIకి. BCCI అంటే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. మన ఇండియన్ క్రికెట్కి సంబంధించి మొత్తం BCCI కంట్రోల్లో ఉంటుంది. అంటే షెడ్యూల్ కావచ్చు, జట్ల యొక్క సెలక్షన్ అంతా కూడా. సో దీని యొక్క ప్రధాన కార్యాలయం మనకి వాంకడే స్టేడియం దగ్గర ముంబైలో ఉందండి. 1928లో BCCI ఏర్పాటు చేయడం జరిగింది. రోజర్ బిన్నీ స్థానంలో రీసెంట్గా మనకు మిథున్ మన్హాస్ 37వ అధ్యక్షుడిగా ఎన్నికయ్యాడు. క్వశ్చన్ నెంబర్ 12. 2025 క్రికెట్ ఆసియా కప్ విజేత ఎవరు? మెన్ ఆసియా కప్ విజేత ఇండియా అండి. మనకు పాకిస్తాన్పై మరి విజయం సాధించి 9వసారి ఆసియా కప్ను తీసుకోవడం జరిగింది. ఫైనల్ మనకు 2025 సెప్టెంబర్ 28న జరిగింది. ఇక్కడ ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్ వచ్చేసి అభిషేక్ శర్మ. 1984లో తొలి ఆసియా కప్ కూడా భారత్ సాధించింది. మొత్తం 9 టైమ్స్. ఈ 1984తో కలుపుకుంటే మీకు 1988, 1990, 1995, 2010, 16, 18, 2023, 2025 9 టైమ్స్ ఇండియా ఆసియా కప్ విజేతగా నిలిచింది. ఇక్కడ కూడా ప్రశ్న ఫోకస్ చేయొచ్చు. సో ఇవి నేను ఈరోజు మీకు ఇచ్చినటువంటి ముఖ్యమైన ప్రశ్నలు. మరి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.